సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద ప్రవాహం కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం భారీగా పెరుగుతోంది. నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల వద్ద ఉన్న నారా చీరాల ప్రాంతం వరద నీటితో మునిగిపోయింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 21 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. దీంతో దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాలలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం పరిసరాల్లోని ప్రముఖ సీతమ్మ వారి నారచీరల ప్రదేశం వరద ముంపునకు గురైంది. మండలంలోని భారీ వర్షాలు కురవటంతో సీతవాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఈ ప్రదేశం పూర్తిగా నీట మునిగిపోయింది. వనవాసం కాలం గుర్తుగా ఉన్న ప్రాచీన చిహ్నాలు పుణ్య ప్రాంతం ఇప్పుడు నీటిలో మునిగిపోయి భక్తులకు దర్శనం లేకుండా పోయింది. ఆలయానికి వచ్చిన భక్తులు అక్కడి అందాలను చూసే అవకాశం కోల్పోయారు. అలాగే నారా చీరల ప్రదేశం వద్ద ఏర్పాటైన కొన్ని చిన్న చిన్న దుకాణాలు కూడా నీట మునిగిపోయాయి. సీతవాగులోకి నీరు చేరటంతో నారా చీరల ప్రాంతానికి పర్యాటకులను ఆపివేశారు. పర్ణశాల అనేది భద్రాచలం దగ్గరలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం. ఇక్కడ సీతారాముల కళ్యాణం జరిగిందని, సీతమ్మ వారు నారచీరలు ఆరేసిన ప్రదేశం కూడా ఇక్కడే ఉందని స్థల పురాణం చెబుతోంది. ఇది ఆ అయోధ్య రాముడు నడియాడిన నేల అని అంటారు. పర్ణశాల భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. ఇక్కడ సీతారాములు వనవాసం చేసిన ప్రదేశమని, సీతమ్మ వారు నారచీరలు ఆరబెట్టిన ప్రదేశమని కూడా చెబుతారు. పర్ణశాల గురించి మరికొన్ని విశేషాలు కూడా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సీతమ్మ వారు నారచీరలను ఆరబెట్టిన ప్రదేశం ఉందని భక్తులు నమ్ముతారు. ఈ ప్రదేశంలో రాతి బండలపై నారచీరల గుర్తులు ఇప్పటికీ ఉన్నాయని భక్తులు చెబుతారు. ముఖ్యంగా సీతవాగు, సీతమ్మ వారు స్నానం చేసిన వాగు ఇక్కడ ఉందని, దానిని సీతవాగు అని పిలుస్తారని స్థల పురాణం చెబుతోంది. కుంకుమరాలు పర్ణశాలకు సమీపంలో ఉన్న కొండపై కుంకుమరాలు దొరుకుతాయని, ఇవి సీతమ్మ వారు ఇక్కడ కుంకుమ పూసుకున్నారని సూచిస్తాయని నమ్ముతారు. పర్ణశాల ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగానే కాకుండా సీతారాముల చరిత్రతో ముడిపడి ఉన్న ఒక ముఖ్యమైన ప్రదేశంగా కూడా భక్తులచే పూజింపబడుతోంది. ఇటువంటి క్షేత్రంలో సీతవాగు ఉప్పొంగి ప్రవహించడంతో నారచీరల ప్రదేశం వరద ముంపునకు గురైంది. అటు ములుగులోని వెంకటాపురంలో భారీ వర్షపాతం నమోదైంది. అనేక జిల్లాల్లో వాగులు పొంగి రోడ్లు తెగిపోయి పొలాలు నీట మునిగాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గోదావరి వద్ద నీటి మట్టం పెరుగుదలతో పాటు రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని జలాశయాల్లో నీరు పెరుగుతోంది. కురుస్తున్న మోస్తారు నుంచి భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. క్రమంగా నీటి వనరులు జలకలను సంతరించుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లోని జలపాతాలు నీటితో నిండి దూకుతున్నాయి. గోదావరి నది పరివాహక ప్రాంతంలో వర్షాలతో నీటి మట్టం పెరిగింది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 21 అడుగులకు చేరింది. నిన్న మొన్నటి వరకు వరి సాగుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో లేదో అనే అనుమానంతో నారు పోసి నాట్ల కోసం ఎదురు చూస్తున్న రైతులు నాట్లకు సిద్ధమవుతున్నారు. దీంతో వరి సాగు విస్తీర్ణం పెరుగుతోందని భావిస్తున్నారు. అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.